8వ కీర్తన 9వ వచనము. సేవ్ దై పీపుల్, బ్లెస్ దై ఇన్హెరిటెన్స్. అందరూ చెప్పండి, నేను రక్షింపబడినవాడిని. అందరూ చెప్పండి, యేసయ్యా నేను నీ స్వాస్థ్యము. బ్లెస్ దైన్ ఇన్హెరిటెన్స్, మనం ఆయన స్వాస్థ్యము. ఫీడ్ దెమ్. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఈ వాక్యాన్ని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఫీడ్ దెమ్ ఆల్సో. ఎప్పుడైతే మనము రక్షింపబడి ఆయన స్వాస్థ్యమయ్యి ఆయన వాక్యాన్ని అనుదినాహారాన్ని తీసుకుంటామో ఆయన ఏం చేస్తాడంట? లిఫ్ట్ దెమ్ అప్ ఫర్ ఎవర్. శాశ్వతంగా. ఇక 20 సంవత్సరాలు 30 40 సంవత్సరాలు అవమానాలు పోయి, ఆ నిరుద్యోగ సమస్య, పెళ్లి కాని సమస్య, ఇవన్నీ ఇలాంటి లేమి, నన్ను ఒక లేనోడుగా ఇలా చూశారు, ఈ అవమానాలన్నీ దేవుడు దాని పైన నిన్ను హెచ్చిస్తాడంట. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ దెమ్. ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీద మనల్ని రక్తము ద్వారా మనల్ని హెచ్చించి అక్కడ కూర్చోబెట్టాడంట, పరలో సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు. ఈ భూమి మీద కూడా హెచ్చిస్తాడంట. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఏ అవమానాలు కొండెళ్ళారు. ఆల్ ద పాత్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మెర్సీ అండ్ ట్రూత్. అయ్యా నా తప్పు వల్లే నాకు వచ్చింది అవమానం. దేవుడు చెప్తున్నాడు, అది అందరికీ జరిగినట్టు జరగదు. నీవు ఆ జైలు బద్దలైపోయి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేస్తావు. నువ్వు నీ అవమానంలో యూ విల్ కమ్ అవుట్. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ మెర్సీ. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హీ షోయింగ్ గ్రేస్ ఆన్ యూ. అవతలోడు అనుకుంటాడు, వీడు ఎంత చేసినా వీడికి ఇలా జరగలేదని అవతలోడు ఇంకా ఆశపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు కనికరమ గల దేవుడు అంట. సంబడి సే మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. ఉదాహరణకి లెట్ మీ టెల్ యూ సమ్ థింగ్స్. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోని కుమారుడు ఉన్నాడు. దేవుడు ఎవరి మీద ఎక్కువ కృప చూపించాడు? ఏమనుకున్నాడు? ఇక నా పని అయిపోయింది, నేనే నా వాటా తీసుకొని కావాలని చెడు పనులు చేసి అంతా పోగొట్టుకున్నాను, కాబట్టి నేను అర్హుడను కాదు, కాబట్టి నాకు ఇంట్లో ఏ ఉద్యోగం ఇమ్మన్నాడు? పనోడు ఉద్యోగం ఇవ్వమన్నాడు. కానీ తన తండ్రి తనకి పనోడు ఉద్యోగం ఇచ్చాడా, లేకపోతే కృప ఇచ్చి మళ్ళీ అదే స్థానం ఇచ్చాడా? ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ అలైవ్, ఒకవేళ నీ విశ్వాసము నీలో నిలకడగా ఉందా, నీ మార్గము కృపా మార్గముగా మారిపోవును గాక. God will give you back the same things. He will not put you down. ఒక ద్రాక్ష తోటకి కొంతమంది పనులు వచ్చారు. ఆ తోట యజమాని పొద్దున్నే వెళ్ళాడు, చూశాడు అందరినీ. మీరు రండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాడు. అలాగే నుంచొని ఉన్నారు. ఏంటయ్యా నుంచున్నారంటే, వేరే చోట మమ్మల్ని ఎవరో తీసుకోలేదని అన్నారు. వాళ్ళు కూడా రండి పనిలోకి అన్నాడు. తర్వాత ఇంకొక చోటకి వెళ్ళాడు. అక్కడ కూడా నుంచి ఉన్నారు. ఎప్పుడు నుంచి అంటే పొద్దున్న నుంచే ఉన్నాం సారు, మీరు అక్కడికి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి పొద్దున్నే వాళ్ళు తీసుకున్నారు, అక్కడికి వెళ్ళి మీరు మధ్యాహ్నం తీసుకున్నారు, ఇప్పుడు వచ్చారు, మీరు మమ్మల్ని తీసుకోలేదు, వేరే వాళ్ళు కూడా రాలేదంటే వచ్చేయండి అన్నాడంట. వాళ్ళని కూడా. అయితే అందరికీ ఎంత ఇచ్చాడంట? వాళ్ళకి ఒక తీరం ఇస్తే ఈ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారంట? అసూయ. ఆ పెద్ద కుమారుడు చూసి ఆనందించాడా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చి తండ్రి అలా చేయడం వల్ల ఆనందించాడా లేదా? అతను కోపం వచ్చిందంట. ఎందుకని? తండ్రి అతని మీద ఏం చూపించాడంట? అధిక కృప, గ్రేస్. సమ్ టైమ్స్ పీపుల్ హేట్ బికాస్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్. అయితే వీళ్ళందరూ వస్తారంట, గ్యాంగ్ ఉద్యమాలుగా. ఒక నాయకుడు తయారవుతాడు. మనం పొద్దున్న నుంచి కష్టపడినాం, వీళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చారు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి ఒక తీరానం ఏమండి? యజమాని డౌన్ అని బ్యానర్లు పెట్టి అన్ని మొత్తం హడావిడి చేస్తున్నారు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను కనికరముగా ఉండడం వలన మీకు ఇబ్బందా? ఐఎమ్ ఏ గాడ్ ఆఫ్ మెర్సీ. వై ఆర్ యూ జెలస్? బికాస్ ఐఎమ్ గాడ్ ఆఫ్ మెర్సీ. రిజాయిస్. అలాగే నీ పని అయిపోయిందని ఎవరెవరైతే నీ పొరపాట్లు చూసి, నువ్వు చేసుకున్న కొన్ని తప్పులను చూసి నీ పని అయిపోయింది అనుకుంటున్నారో, కానీ దేవుడు అలా చేయట్లేదు. కృపా మార్గాన్ని నీవు ఎదుర్కొన్నావుగాక. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ మెర్సీ అని చెప్పండి. అలాగే విశ్వాసులకి ఎన్ని పాత్స్ అన్ని మెర్సీ అంట? ఆల్ ద పాత్స్. అంటే ఒక్క మార్గంలో కూడా నువ్వు ఫెయిల్ అవ్వంట. All the paths of faith people are merciful paths. Come on. Psalms 25 verse 10. All the paths of the Lord are mercy and truth unto such as keep his covenant. All the paths. ఎవరి విశ్వాసం అయితే ఈరోజు సజీవంగా ఉందో, నా దేవుడు ఆయనే నా రక్షకుడు, నా గతం ఎలాగుందో నేను ఇంకా నా శేష జీవితం ఆయన కొరకు సమర్పిస్తాను అనుకుంటున్నారో, శిక్ష ఒక్కటి పడదు. అన్ని మార్గాలు కృపా మార్గాలే. నీ రోగాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయి, నీ గడిచిన సంవత్సరాలన్నీ తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. సమయాన్ని కూడా ఇచ్చేస్తాడంట. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్ ఎవ్రీథింగ్. ఎంతమందికి ఇలాగా కృపా మార్గాలుగా మారిపోవాలనుకుంటున్నారు? అనుకోవచ్చు, మీ బంధువులు అనుకున్నారేమో, ఇలా జీవించాడు వీడి పని అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి? వీ షుడ్ సెలబ్రేట్ దట్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మెర్సీ. దట్ గాడ్ ఈజ్. ఎవరికన్నా సడన్గా జరిగిందా? ఎస్ గాడ్, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. డోంట్ బీ జెలస్, సెలబ్రేట్ హిస్ మెర్సీ. పక్కనతో చెప్పండి, ఆయన కృపగలవాడని చెప్పి నువ్వు ఉత్సాహించు అనండి. యా, ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ సంబడి, కమ్ అవుట్ ఆఫ్ ఆల్ పెయిన్, ఆల్ సిక్నెస్, ఎవ్రీథింగ్. These are the promises that God is giving you. All
ఆల్ ద పాత్స్. అందరూ అనుకున్నారు దావీదు ఇలాంటి పని చేశాడు, అయిపోయాడు, దావీదు చనిపోయాడు. మరణకరమైన రోగం అంట, దుర్వాసన వచ్చేస్తుందంట దావీదు దగ్గరికి వెళ్తే. ఇక లెగడం అని ఫిక్స్ అయిపోయాడు. మళ్ళా తిరిగి సింహాసనం మీద కూర్చునేటప్పటికి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. కృపా మార్గము చూపించాడంట దావీదుగా. సో దావీదు యొక్క మార్గాలన్నీ ఏ మార్గాలంట? వర్డ్స్, పాత్స్ ఆఫ్ గ్రేస్. అందుకే సిలువ నుంచి ఆయన రెండిచ్చాడంట. హీ గేవ్ 2 things ఫ్రమ్ ద క్రాస్. దావీదును ఒక తాళపు చెవి, అవునా, ఇంకొకటి దావీదు యొక్క కృపలు. ఓకే, ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. ఈరోజు దేని విషయమై మీరు భయపడుతున్నారో, ఏదన్నా తీర్పు, ఈ తప్పు చేసా, అది చేసా, ఇది చేసా, ఏం జరుగుతుంది, అందుకే ఇలా జరిగింది, అందుకే లేదు, అది కృపా మార్గముగా ముగింపబడును గాక. యోబు గ్రంథం 18వ అధ్యాయం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 4. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఇదంతా దుష్టుని జీవితం ఎలాగుంటుందని చెప్తున్నాడు అనమాట. ఒక దుష్టుడు అంటే దేవుణ్ణి ఎరగని వాడి జీవితం ఎలాగుంటుందని చెప్తున్నాడు. రైట్, చేద్దాం. వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును, బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగ చేయును, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచి ఉండును, అది వారి దేహ అవయవములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనుపోబడుదురు, వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును, క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును, భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకం చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు, జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు, వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకునేవాడు ఒక్కడైనను ఉండడు, తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం పొందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. రైట్, ఈ 4 నుంచి 21 వరకు చూస్తే దేవుని ఎరగని వారి పరిస్థితి ఎలాగుంటుందో మనం చూస్తున్నాం. ఇందులో ఒక్కొక్క పాయింట్ తీసుకొని మరి దానికి కాంట్రరీగా దేవుని ఎరిగిన వారి పరిస్థితి ఏంటనేది నేను చెప్పాను. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. రైట్, 4వ వచనానికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వర్స్ 4. కోపము చేత నిన్ను నీవు చీల్చుకునేవాడా. సో గాడ్ allows him to be teared in his anger. అంటే అతని కోపం అతని మీదకే రప్పిస్తాడంట దేవుడు. అది గాడ్స్ యాంగర్. ఓకే, తన కోపం శత్రువు అంటే చూసారా, దేవుడే ఇస్తాడు. కానీ విశ్వాసులకు మట్టుకు నీ కోపాన్ని నీ మీదకి రానివ్వడంట. దట్స్ అ డిఫరెంట్ ఏరియా, రైట్? బట్ సీ హియర్, ఇక్కడ ఏమంటున్నాడు? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడిన, నీ నిమిత్తము కొండదాని స్థానము తప్పున. రైట్, ఇక్కడ 3 చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇతని ఉగ్రత ఇతని మీదకి రావడం, దుష్టుడికి కలిగేటువంటి 3 విషయాలు ఈ వచనంలో. ఒక్కొక్క వచనంలో దానికి నేను విశ్వాసకి ఏం జరుగుతుంది, దుష్టుడికి ఏంటనేది చూసామన్నమాట. కోపం. రెండవది చూస్తే నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడిన. మూడవది నీ నిమిత్తం కొండదాన్ని స్థానము తప్పున. ఒక దేవుని ఎరగని వానికంట మరి దేవుడు అతని మీద కోపపడి మరి అతన్ని చీల్చివేయచ్చేమో. అలాంటి వారిని చూసి మనకు భయం వేస్తుంది. వాళ్ళకి జరిగింది మాకు జరుగుతుందేమో. ఒక్కొక్కసారి కొంతమంది కీర్తన 30వ కీర్తన 2:3. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అక్కడేమో నువ్వు కోపం వచ్చి ఆ దుష్టుడిని గోతిలో దోసేసావు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళనంట పాతాళములోంచి నీ ప్రాణాన్ని తీసి నిన్ను దిగజారకుండా కాపాడతాడంట దేవుడు. రివర్స్ అనండి, విశ్వాసులకి రివర్స్ అవుతుందంట. ఫర్ ఫెయిత్ పీపుల్ యూ విల్ హ్యావ్ ఎ రివర్స్ సిచ్యువేషన్. ఉగ్రత వచ్చి
అలాగా చీల్చివేయబడినట్లు నీకు జరగదు. గాడ్, యువర్ సిచ్యువేషన్ విల్ బీ డిఫరెంట్. బికాజ్ ఈరోజు ఎక్కడున్న ఆయన వాక్యం వింటున్నావు, ఆ విశ్వాసాన్ని నిలుపుకుంటున్నావు కాబట్టి యువర్ కేస్ విల్ బీ డిఫరెంట్. అయితే దేవుడు నా మీద కోప్పడతాడు. మరి వాళ్ళ మీద కోప్పడి వాళ్ళని పూర్తిగా వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో, మరి నీ మీద కోపం ఎంతకాలం ఉంటుందో చూద్దాం. 30వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును. విశ్వాసుల పట్ల కోపం ఎంతకాలం ఉంటుందంట? ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కానీ ఆయన దయ ఎంతకాలం ఉంటుందంట అంటే తొదక ఈ భూమి మీద ఉన్నప్పుడు అమ్మయ్య నా జీవితం అంతా దేవుడు బాగానే చేశాడని అప్పుడు వదులుతా ఉంటుంది భూమిని. దుష్టుడు అలా కాదంట, ఘోరంగా మోగిస్తుందంట. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అందుకే ఏం చేశాడు ఈ దేవుడు? ఇంకా ఎందుకు అలాగ ఉంది అని అనుకోక, నీ కాలము నీ సమయము తప్పకుండా దేవుడు మారుస్తాడు. 6వ వచనం చదువు. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. ఆల్రైట్, ఇక్కడ చూస్తే ఇక్కడ విశ్వాసుల మీద ఉగ్రత వేరు, అవిశ్వాసుల మీద దేవుని ఉగ్రత. కాబట్టి చూసిందల్లా అందరికీ జరిగిందల్లా నీకు జరుగుతుంది అనుకోవడం తప్పు. అందరూ చెప్పండి, లోకం వేరు నేను వేరు అనండి. సో గాడ్ డిఫరెన్షియేట్స్ హిస్ పీపుల్. సో అక్కడేమో కోపంతో వాళ్ళని చీల్చేస్తాడేమో అని చూసి భయపడుతున్నారు అక్కడ. అయితే ఇక్కడ ఆయన కోపం ఒకవేళ నీ మీద ఉన్న ఎంతకాలం ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటుంది. ఒకవేళ నువ్వు అగాధ లోయలోకి వెళ్ళిపోయి అది చేస్తాడని అక్కడి నుంచి బయటికి తీస్తాడంట. రాత్రంతా ఉన్న ఒకవేళ ఏడుపు, పొద్దున్న ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది. అదే అధ్యాయం 10-12 చదవండి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. ఆయన ఉగ్రత వచ్చేసింది నా మీదకి, నేను అయిపోయాను అనుకుంటున్నావా? సడన్ గా విశ్వాసులకి ఏం చేస్తాడంట? షాక్ ఇస్తాడంట. నీ అంగలార్పుని ఎలా మారుస్తాడంట అంటే విశ్వాసుల మీద చూపించే ప్రేమ వేరు, వాళ్ళ మీద చూపించే కోపం వేరు. అవిశ్వాసుల మీద చూపించే కోపము. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే మై కేస్ ఈజ్ డిఫరెంట్. కొన్ని పొరపాట్లు చేసావు, ఉగ్రతకు పాత్రుడు అయ్యావు, కానీ అది మారిపోతుంది. అందుకే విశ్వాసాలు చెప్పాలి అవతల వాళ్ళకి, వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగింది, కానీ నా రూటు వేరు, నా దేవుడు వేరు, నా మార్గం వేరు. ఆ దుష్టుడిని చీల్చినట్టు దేవుడు నిన్ను చీల్చడు. రైట్? సో ఎంజాయ్ యువర్ డిఫరెంట్ కేస్. ఓకే, యా. 10-12 వరకు అమ్మా. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కరెక్టే, గోనెపట్టు కట్టుకున్నావు, బాధ అనుకున్నావు, బట్ గాడ్ హస్ చేంజ్డ్ యువర్ సీజన్స్. రైట్. నెంబర్ 2, షల్ ద ఎర్త్ బి ఫర్సేకెన్ ఫర్ ది. యోబు 18:4 వెళ్దాం ఒకసారి. నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా. నీ నిమిత్తము భూమి పాముగా చేయబడి అంటే ఆ దుష్టుడిని చూసి దేవుడు మొదటిది ఏమన్నాడు? నువ్వు ఇలా చేస్తే ఈ కోపంతో నేను నిన్ను చీల్చేస్తా, లేక నిన్ను నువ్వు చీల్చుకుంటావు అన్నాడు. ఒకటి కరెక్టే. అంటే దుష్టుడి మీద ఉండే కోపము వేరు, విశ్వాసం మీద కోపం. అయితే దుష్టుడితో ఇంకో మాట అంటున్నాడు, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడినా. అంటే ఏంటి ఇక్కడ? నీ దుష్టత్వం వల్ల ఏమవుతుందంట? భూమి పాడైపోతుందంట. అందుకే ఒకవేళ నువ్వు గనక నీ బలహీనత జయించావనుకో, నీ త్రాగుడు, ఆ పొరపాటు, ఆ కోపము, ఆ కొన్ని పొరపాట్లను, పాపాలను నువ్వు జయించావనుకో, నీకు నీ కుటుంబానికే కాదంట లాభం. దేనికి లాభం అంట? నీవు దేనికి వెలుగై ఉన్నావు? వెన్ యూ ఓవర్కమ్ సంథింగ్ యూ బ్లెస్ ద ప్లానెట్. ఆదాము పొరపాటు చేస్తే దేవుడు ఆదాము పొరపాటు నిమిత్తం దేన్ని శపించాడు? భూమిని శపించాడు, నేలని. ఏమంటున్నాడంటే నీ నిమిత్తము భూమి అంటే దేవుడు వాదిస్తున్నాడంట. జీవితాంతకాలం నువ్వు చెడ్డగా ఉంటే కుదరదు. ఇక్కడ ఏం పాడైపోతుందంట? భూమి. ఎందుకని? వై? ఎందుకు వాదిస్తున్నాడు దుష్టుడితోటి? ఎందుకు వాడిని చీల్చేస్తున్నాడు? వై ఈజ్ గాడ్ టేరింగ్ ద వికెడ్ ఇన్ హిస్ యాంగర్? చూద్దాం. ప్రకటన 4:11, రెవల్యూషన్ 4:11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడెను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద. Thou art worthy, O Lord, to receive glory, honor and power. అంటే ఈ భూమిని సృష్టించినందుకు, for thou hast created all things. ఆయన అన్ని సృష్టించాడంట. అందరూ చెప్పండి, భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఆయన సమస్తాన్ని చేశాడంట. ఎందుకు? మనము ఆయన సృష్టిలో ఉండి ఆయన సృష్టిని చూసి ఆయనకి ఏమి ఇవ్వాలంట? ఆయనకి ఘనత, మహిమ, ప్రభావం ఇవ్వాలంట. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ, ఈ భూలోకులు అందరూ కూడా ఆయన స్తుతించాలంట. అది అందుకని ఆయన భూలోకాన్ని చేశాడంట. Thou art worthy, O Lord, to receive glory, honor and power, for thou hast created all things, and for their pleasure they are and were
క్రియేటర్ అంటే దేవునికి ఒక ప్లాన్ ఉందంట. ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కొంతకాలం తర్వాత ఆ దేవుడిని తెలుసుకొని, ఆయన నీతిని దాన్ని తెలుసుకొని, అయ్యా ఈ భూమి నీతిని ఎలా పరిపాలిస్తావా అని కొంతకాలానికి స్తుతి ఇవ్వాలంట, మహిమ. మరి ఈ దుష్టుడిని చూస్తే ఏమంటావు నువ్వు? దేవుడేడి మరి ఎందుకు అలా చేస్తున్నాడు? దేవుడు అంటాడు, కంగారు పడక, అన్నీ లెక్క పెట్టుకున్నాను నేను, ఐ విల్ ట్రీట్ హిమ్ వెల్. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు దుష్టుడితోటి దేవుడు? వాయ్? ఎందుకంటే ఈ భూలోకమంతా దేనికోసమంట? ఈ భూలోకంలో ఉండే వాళ్ళందరూ, ఈ భూలోకంలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఆయనకి ఏమి ఇవ్వాలంట? ఘనత, మహిమ, ప్రభావం. ఎవ్రీబడి ఈజ్ బౌండ్ టు డూ. అందుకే మనము సర్వలోకానికి స్తోత్రం ప్రకటించాలి. ద వర్ వర్ది ఓ లార్డ్. అంటే ఎంత సృష్టి ఆయన కొరకు చేశాడని. ఇంకా చూద్దాం 33వ కీర్తన 6-9. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అంటే ఇది నేను చేశాను, నా భూమి, నువ్వు అలా చెడ్డగా ఉంటానంటే నేను ఒప్పుకొని అంటున్నాడు దేవుడు. ఇదంతా ప్రతి ఒక్కడు నా మహిమ కొరకు చేశాను, నేను వచ్చేవాడి మహిమ ఇవ్వాల్సిందే, ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. చదవండి. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. ఆగండి, ఏంటంట? భూమంతా నేనే చేశాను, నా చేతిలే చేశాయి. అయితే ఏంటంట ఆయన ప్లాను? లోకులందరూ ఏంటంట? యెహోవా యందు భయభక్తులు నిలపవలెను చేస్తున్నాడు. నీ గురించి భూలోకాన్ని ఆపేనా? ఇది నా ప్లాను, ఇందుకోసమే చేశాను భూమిని. మరి నీ చెడు పనుల వల్ల నా ప్లాను పాడైపోతుంది. అందరూ నాకు స్తోత్రము, మహిమ, ఘనత ఇవ్వాలి. ఇంకోటి ఏంటి? లోకులందరూ యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు నిలపాలంట. ఎవరైతే ఇతరులకు స్వాత ప్రకటిస్తారో, నీవు సృష్టికి సహాయం చేస్తావు, దేవుని హృదయానికి నచ్చుతావు నువ్వు. అందుకే కేవలం నా కొరకో నా కుటుంబం కొరకో ప్రార్థన అనేది కొంచెం లాస్ట్లో పెట్టుకో. అది ఎక్కడ పెట్టుకోవాలి? అది లాస్ట్లో పెట్టుకో. ముందు నా ద్వారా కనీసం ఒక 10,000 ఆత్మలను రక్షించాలని టార్గెట్ పెట్టుకో. అయితే దేవుడు ఏం చేస్తాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. దేవుడు మహాద్భుతాలను నీ ద్వారా చేయగలడు. యు డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ. ఓకే, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక. అడుగు ఏదైనా అనుకుంటే, ఊహించుకుంటేనంట, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తారంట. సో ఎనీథింగ్ యూ థింక్ అబౌట్ ద కింగ్డమ్, గాడ్ విల్ డూ మోర్ దాన్ దాట్. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలని ఆయన కోరుకుంటాడు. అలాంటప్పుడు ఒక అవిశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు ఒప్పుకోడంట, అతను మారాలని కోరుకుంటాడంట. నువ్వు కూడా అలా మౌనంగా ఉండాలని కోరుకోవాలంట. అతని విషయమై ప్రార్థించి అతన్ని దేవునిలోకి తీసుకురావాలని దేవుడు చూస్తాడు. చేసుకో, నీ వ్యాపారం, నీ ఉద్యోగం అన్నీ చేసుకో. చూద్దాం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలని, భూలోక నివాసులందరూ ఆయన్ను వెరవాలి. ఇది ఆయన చిత్తం. 9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. రైట్. అంటే ఏంటి? ఎవరైతే ఆయన చిత్రానికి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. చూద్దాం. రోమీయులు 8:19-22. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అన్న నిరీక్షణ కలదై. మళ్ళీ 19కి వెళ్దాం. సృష్టి ఏం చేస్తుందంట? ఎవరి కొరకు కనపడుతుందంట? సృష్టి దేవుని కుమారుల యొక్క మనుషులందరూ మళ్ళా మారిపోతే నా స్వరూపము నాకు వచ్చేస్తుంది, నేను మళ్ళా బ్లెస్ అవుతాను అని సృష్టి వెయిట్ చేస్తుందంట. అలాంటి సృష్టి ఇంకా దేవుడు తెలియకుండా దుస్తుల్లాగా కేవలం డబ్బు, చదువు, విద్య, నేనే టాపు ఇలాగా దాన్నే మార్గంగా పెట్టుకొని దేవుడి నుంచి వేరైపోతుంటే సృష్టి ఒప్పుకోదంట, మొరపెడతాదంట. ప్రభువా నువ్వు ఆశీర్వాదం వచ్చేస్తానన్నావు, ఇంకో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అంటాడు. ఈవెన్ ద క్రియేషన్ ఈజ్ వెయిటింగ్. కాబట్టి దుష్టత్వాన్ని అందు ఒప్పుకోదు సృష్టి. నువ్వు ప్రార్థించావా సంతోషిస్తుందంట ఈ భూమి. సృష్టి యావత్తు వెయిట్ చేస్తుందంట. దిస్ ఇస్ ద సిస్టమ్. ఈరోజు వాక్యం వింటున్నారా? నీ నిమిత్తమై ఈ భూమి ఆనందపడుతుందంట. నువ్వు నడుస్తున్నప్పుడు రాళ్ళు తీసే చక్కగా మార్గం సరళము చేయమని అంటుందంట. సో ఎర్త్ ఈజ్ వెయిటింగ్. ఈరోజు నువ్వు ఏదన్నా ఒక పాపం జయించావా? మీ ఆయనకి నువ్వు తిరుగుబాటు కడకుండా నోరు మూసుకున్నావా? ఈ సృష్టి ఆనందపడుతుందండి. ఈరోజు నువ్వు త్రాగుడు మానేస్తానని నిర్ణయించుకున్నావా? ఈ తప్పుడు పనులు చేయడం మానేస్తా నిర్ణయించుకున్నావా? ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డెసిషన్, ఐ విల్ ప్రే, ఐ విల్ ఫాస్ట్, ఐ విల్ డూ గుడ్, ఎర్త్ విల్ బి బ్లెస్డ్. మనం చూసి అనుకుంటున్నావా దేవుడు ఏం చూడలేదు? నో, గాడ్ ఈజ్ వాచింగ్. 3వది చూద్దాం ఒకసారి. 18:4 ఆఖరి మాట చూద్దాం. నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున. నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున. కెన్ ద రాక్ బి మూవ్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్? నో, ఇట్ విల్ నాట్. నీ నిమిత్తం ఆ కొండ పోదంట, అలాగే ఉంటుందంట కొండ. దుష్టులకు ఆ బాధ అలాగే ఉంటుందంట, ఆ వేదన, ఆ సమస్య పోదంట. అయితే విశ్వాసులు ఎవడైనా విశ్వాసం ఉంటే ఆవగించత ఈ కొండను చూసి
ఫర్ ఫెయిత్ పీపుల్ దట్ మౌంటైన్ ఈస్ గోయింగ్ టు మూవ్. అదే మనం ఇందాక చూసాం, దేని విషయమై లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్, దట్స్ ఇట్. ఈ వచనంలో ఐ సా 3 wicked things. అలాగే 21 వరకు ఆ దుష్టుడి యొక్క పనులు నీతిమంతులకు ఎలాగా చేస్తాడో దేవుడు అనేది మనం చూస్తాం. హౌ గాడ్స్ గోయింగ్ టు డూ ఫర్ ద రైచస్. సో యు నీడ్ టు రీడ్ ద బైబిల్ విత్ ద హోలీ స్పిరిట్. సో ఎవరెవరైతే ఏ కొండలనైతే ఈరోజు పొమ్మంటారో ఈ వాక్యం విన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఒక్క కొండ కూడా కనపడదు. ద ఎనిమీస్ విల్ డిసపియర్. పక్కన చెప్పండి, ఇది నా సమయము అనండి. కానీ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. గాడ్స్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్స్ అండ్ రిమెంబర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. రిమెంబర్, ఈ 2 నెలల్లో ఏంటంటే ఒక వాగ్దానం అనేది నీకు వచ్చిందనుకోండి, అనేకుల యవ్వనాన్ని నూతన పరచబోతున్నాడు అండి. ఈస్ గోయింగ్ టు రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. నజరేయుడైన యేసయ్య ఈ వాక్యాన్ని విని ఎవరైతే ఇంకా చాలా చేశాడు నా దేవుడు, కానీ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కరెక్టే, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కానీ ఇంకా ఈ బాకీ ఉంది. ఇంకా నా మోకాళ్ళ వాపు తగ్గలేదు, ఇంకా నా బ్లడ్ ప్రెషర్ తగ్గలేదు, నా షుగర్ తగ్గలేదు, ఇక నా తలనొప్పి తగ్గలేదు, ఇంకా నా కొడుకు మారలేదు, కూతురు మారలేదు, ఈ బలహీనత పోలేదు. దే మెనీ థింగ్స్ లార్డ్. స్టిల్ నా వ్యాపారం ఇంకా నష్టాల్లో ఉంది. స్టిల్ దీస్ ఆర్ హంటింగ్ మీ. ఇంకా నాలో దేవుని ప్రేమ పెరగలేదు, ఇంకా నాలో విశ్వాసం పెరగలేదు, ఇంకా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి. లార్డ్, దీస్ ఆర్ ట్రబులింగ్ మీ. ఇంకా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయని అనేకులు నుంచున్నారు. అయ్యా, పేరున ఇదిగో అయ్యా పుస్తకంలో వారి పేర్లు రాసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ఈ నుంచొని ఇంకా ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇంకా నాలో ఈ మార్పులు రాలేదనుకుంటున్నారు. అయితే హీ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్. నాకు మొరపెట్టు వారి విషయంలో నేను అన్నీ జరిగిస్తానని నీ వాక్యం చెబుతుంది నాయన. అన్నీ జరిగిస్తానని. ఇంకా ఏమేమైతే వాళ్ళు జరగలేదో అయా, గడిచిన ప్రార్థన పెండింగ్స్ ఏమీ లేకుండా వారి జీవితంలో అవి నెరవేర్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.